బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల తమిళనాడు తడిసి ముద్దైంది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలు చెరువులను తలపిస్తున్న పరిసరాల కారణంగా ప్రజల్ని కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. అడయార్ వంటి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలమయమై వేలాది మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యల్ని వేగవంతం చేసిన జయలలిత సర్కారు మరో 2-3 రోజులు వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేసింది. రుతుపవనాల ప్రభావంతో కురిసిన భారీ వర్షాలు తమిళనాడును వణికిస్తున్నాయి. ఉత్తర కోస్తా జిల్లాలతో పాటు చెన్నైలోని అనేక ప్రాంతాలు జలమయం కాగా నదుల ఉధృతితో వందలాది నివాస ప్రాంతాలు నీట మునిగాయి. ఇప్పటికే టీనగర్, సైదాపేట్ వంటి చోట్ల సబ్వేలు నీట మునిగి మూతపడగా అనేక రహదారులపై వరద నీరు నిలిచి రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. చెన్నైలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరద నీరు ప్రజలకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. ఇప్పటికే షెం, బరంపాకం, పల్లావరం చెరువులకు గండ్లు పడగా వరద నీరు వచ్చి చేరడం వల్ల శివారు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెన్నైకి తాగునీరందించే శంబరంపాక్కం రిజర్వాయర్లో వర్షపు నీరు వచ్చి చేరగా 18,000 క్యూసెక్కుల నీటిని కిందికి వదిలారు. ఫలితంగా అడయార్ నదిలో వరద ఉధృతి పెరిగింది. నది ఒడ్డున నివాసం ఏర్పరచుకున్న వారిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించగా వందలాది ఇళ్లు మునిగిపోయాయి. చెన్నై శివారు ప్రాంతాలలో ఉన్న రాజాళిపాకం, సేలయూర్, పల్లావరం, పెరుంగళత్తూర్, మణిమంగళం, మన్నివాక్కం చెరువులు నిండు కుండలను తలపిస్తుండగా వర్షాలతో తాము సర్వం కోల్పోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు అన్నీ మునిగిపోయినాయి. మాది ఏమీ లేదు సార్. మా ఆస్తులు, డబ్బులు, సర్టిఫికెట్లు, టీవీలు అన్నీ పోయినది. మేము వదిలేసి బయటకు వచ్చేసినాం. పోలీసు వాళ్ళు నిన్ననే మమ్మల్ని సర్వ్ చేసినారు. ఇది ఎప్పుడు పోతుందో ఏమని తెలియదు. మా బతుకులన్నీ కూల్చేసినది వర్షాలు వచ్చి. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్ని వేగవంతం చెయ్యాలని తమిళనాడు ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. అందుకోసం 500 కోట్ల రూపాయలను విడుదల చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిపోయిన వర్షపు నీటిని భారీ మోటార్ల సాయంతో తోడిపోస్తున్న యంత్రాంగం వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టడం వల్ల సహాయక చర్యల్ని వేగవంతం చేసింది. కడలూర్, కాంచీపురం, తిరువళ్లూరు జిల్లాల్లో 200కు పైగా సహాయక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు భోజనం, తాగునీటి వసతి ఏర్పాటు చేశారు. వర్షాలతో రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. ఈ కారణంగా చాలా చోట్ల జనజీవనం స్తంభించింది. పట్టాలపై నీరు నిలిచిపోవడం వల్ల న్యూఢిల్లీ, చెన్నై సెంట్రల్, తమిళనాడు ఎక్స్ప్రెస్ సహా అనేక రైళ్లను అధికారులు రద్దు చేశారు. ఈ కారణంగా వేలాది మంది ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టినా అల్పపీడనంతో పాటు ఉపరితల ఆవర్తన ప్రభావం కొనసాగుతోంది. ఈ కారణంగా మరో 2-3 రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించిన నేపథ్యంలో సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తున్న అధికారులు, మంత్రులు అప్రమత్తమయ్యారు.